స్పెషల్ చిట్ చాట్లో తెర వెనుక మూవీ టీం ఉన్నారు. సో తెర వెనుక సినిమా కోసం వాళ్ళు తెర వెనుక చేసినటువంటి పనులు ఏంటో వాళ్ళ మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నాతో ఉన్నారు డైరెక్టర్ ప్రవీణ్ చంద్ర, అలాగే ఈ మూవీకి సంబంధించి మెయిన్ రోల్ చేసినటువంటి శ్వేత వర్మ ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్ మురళీ జగన్నాథ్ మచ్చా కూడా ఉన్నారు. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? యా, ముందుగా ప్రవీణ్ చంద్ర గారు, ఏంటి అసలు ఈ తెర వెనుక మూవీ ఏంటి? ఈ తెర వెనుక మూవీ కోసం మీరు తెర వెనుక చేసిన పనులు ఏంటి? తెర వెనుక చాలా కృషి జరిగింది. అంటే ఈ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్గా సమాజంలో జరుగుతున్న ఇష్యూసే, ఏదైనా కథ అంటూ ప్రత్యేకంగా ఉండదు, రియల్ స్టోరీస్ తీసుకొని మనం ఈ తెర వెనుక కథ తయారు చేసుకోవడం జరిగింది. సో తెర వెనుక ఏం జరిగింది అనేది తెర ముందు చూడాలంటారు. చూడాలి. అయితే హార్డ్ వర్క్ ఎలా ఉంది అసలు? తెర వెనుక జరిగిన తతంగం అంతా ఎలా ఉంది? చాలా, అంటే ఒక 4-5 months మినిమం దాని మీద. ఎవరు ముఖ్యంగా సెలెక్షన్ ఆఫ్ ద యాక్టర్స్, టెక్నీషియన్స్. ఇదేంటంటే కంటెంట్ ఓరియంటెడ్ మూవీ. మాకు వీళ్ళు ఉండాలి, హీరోయిన్ ఇలా ఉండాలి, మెయిన్ క్యారెక్టర్స్ ఇలా ఉండాలని కాకుండా ఆ టాప్ అంటే అందరూ మంచి యాక్టర్స్ను మేము ఆడిషన్ చేసి సెలెక్షన్ చేయడం జరిగింది. రియల్గా అందరూ అద్భుతంగా చేశారు. ఓకే, రోజు దగ్గరకు వచ్చే ముందు ఒకసారి శ్వేత, ఏంటి మీకు ఎలా అనిపించింది ఈ సినిమా ఎక్స్పీరియన్స్? అందులోనూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కింద మీరు యాక్ట్ చేశారు, ఎలా అనిపించింది అసలు? సో ఈ సినిమాలో ఏసీపీ క్యారెక్టర్ చేశాను అనమాట. సో చేసినప్పుడు దానికి ఏసీపీ యాదగిరిరాజు గారిని సెట్లోకి పిలిపించారు డైరెక్టర్ గారు, సో దట్ హీ కెన్ ట్రైన్ మీ ఫర్ ద క్యారెక్టర్. ఓకే. సో ఇట్ వాజ్ మోర్ లైక్ మెథడ్ యాక్టింగ్ ఫర్ మీ. మెథడ్ యాక్టింగ్ అనేది నేను యూజువలీ చేయను, బట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఎస్పెషలీ నేను షూట్ చేసిన ప్రతిరోజు కూడా నాకు తెలియకుండానే నేను ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోయేదాన్ని. అండ్ నాకు సరిగా నిద్ర వచ్చేది కాదు, అండ్ మై హార్ట్ బీట్ వాజ్ వెరీ వెరీ ఫాస్ట్ ఈ సినిమా ఎస్పెషలీ చేసేటప్పుడు. ఎందుకంటే సార్ చెప్పినట్టు లైక్ చుట్టుపక్కల జరిగే క్రైమ్స్ అనేవి అది మనము వింటూ ఉంటాం న్యూస్లో అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ యాజ్ అ క్యారెక్టర్ వెన్ ఐమ్ ప్లేయింగ్ అ పోలీస్ ఆఫీసర్ అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ సొసైటీలో ఇలా జరుగుతున్నాయని నా దగ్గరకు వచ్చినప్పుడు అది నేను చాలా పర్సనల్గా ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ నాకు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్ టు మై సెల్ఫ్ అనమాట. యాక్చువల్లీ అగ్రెసివ్నెస్ ఎట్లా వచ్చింది? ఎందుకంటే నేను ట్రైలర్ అంతా కూడా కంప్లీట్గా చూసాము, వ్యూవర్స్ కూడా చూస్తున్నారు. ఇప్పుడు అసలు అగ్రెసివ్నెస్ ఎలా వచ్చింది? అంటే మీరు చాలా అగ్రెసివ్గా కనిపించారు ట్రైలర్లో కూడా. రైట్, అంటే అది న్యాచురల్లీ వస్తుందండి. ఇప్పుడు మనము న్యూస్లో చూస్తూ ఉంటాము, మొన్న దియా కేసు కానీ, సో దిశ కేసు, ఐమ్ సో సారీ. సో అలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు న్యాచురల్లీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి ఇంత క్రూరంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు మనుషులు అనేది ఒక న్యాచురల్లీ ఉంటుంది. బట్ ఆల్రెడీ నేను ఒక ఏసీపీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే యూ హ్యావ్ ద పార్ట్ టు టేక్ ద రైట్ కాల్ టు డిఫరెంట్ థింగ్స్. సో ఐ థింక్ ఇట్ జస్ట్ హ్యాపెన్ టు మీ. నేను ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ అ డైలాగ్ ఆల్సో దట్ లేటర్ ప్రాబబ్లీ వీ కెన్ టాక్ అబౌట్ దట్. సో ఆ అగ్రెసివ్నెస్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ నేను యాక్చువల్లీ ఐ ఫెల్ట్ లైక్ నేను ఒక ఏసీపీ ఆఫీసర్ లానే ఫీల్ అయ్యాను. నాకు అలా అనిపించింది. ఐ గాట్ టూ మచ్ ఇన్ టు ద క్యారెక్టర్. సో ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ దాని ఏమంటారు కాంప్లిమెంట్ టు దట్ మెథడ్ యాక్టింగ్ మేబీ. మురళి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి, ఎందుకంటే మీ ఫస్ట్ మూవీ ఇది. ఏంటి అసలు ఇండస్ట్రీలోకి రావాలి, ఒక మూవీ తీయాలి అని మీరు ఎందుకు అనుకున్నారు? అండ్ అట్ ద సేమ్ టైం ప్రవీణ్ గారు చెప్పిన స్టోరీయే మీకు ఎందుకు నచ్చింది? ఒక్కసారి ప్రవీణ్ గారు భీముడికి వచ్చారు ముంబైకి. వచ్చినప్పుడు ఒక ప్రోగ్రామ్ కలిసినప్పుడు ఒక విషయం ఇట్లా వెళ్ళింది, ఇట్లా సినిమాది నిన్ను మీతో తీస్తా అని చెప్పింది. చెప్పినాక నేను మళ్ళీ దాని తర్వాత నేను మర్చిపోయినా ప్రవీణ్ చంద్ర గారిని. మళ్ళీ ఇప్పుడు 2018-19 మీ కలిసినప్పుడు, అవును సార్, 2019 చెప్పి నాకు ఒక కొత్త సినిమా తీద్దాం ఇట్లా కలిసి మనం మీరు స్టోరీ వినాలని చెప్పారు. నేను స్టోరీ విన్నా, ఓకే అని నెక్స్ట్ డే నెక్స్ట్ స్టార్ట్ చేయని చెప్పిన ఇమీడియట్లీ. ఎందుకు అలా అంత ఇమీడియట్ స్టోరీ? క్రైమ్ స్టోరీ ఏముంది స్టోరీ, మీకు ఏమనిపించింది? స్టోరీ బాగా అని చెప్పుడు నాకు ఇంత మంచి అనిపించింది. ఇప్పుడు సినిమా తయారు ఇంకా మంచి అనిపించింది, ఇంకా చూస్తుంది ఇట్లా. సరే, ఇక ప్రవీణ్ చంద్ర గారు, ఇంకా మనం దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ గురించి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ని తీసుకున్నారు, అమన్ని తీసుకున్నారు. ఎందుకు అమన్నే ఎందుకు ఈ స్టోరీకి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు హీరోగా? అతను అంతకుముందు 1-2 సినిమాలు ఏదో చేశారు. అవును. సో నేను అతని వర్కింగ్ స్టిల్స్ చూశాను. నాకు మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న హీరో కావాలి. సో కొత్తగా నాకు మంచిగా అనిపించారు. సో వెంటనే అప్రోచ్ కావడం జరిగింది. ఈ డన్ వెల్.
ఓకే అది అట్లనే అంటే మంచి మనకి character suit యాక్చువల్లీ అవుతారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి అదర్ లాంగ్వేజెస్ నుంచి హీరోయిన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే తను ఇంపోర్ట్ అని మనం అనలేమి ఆల్రెడీ ఒక 2 మూవీస్ అనేది తెలుగులో చేసినప్పటికీ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఎక్కడ రాలేదు, ఎందుకంటే హీజ్ ఏ పంజాబీ, Yeah. తను స్వతహాగా పంజాబీ. ఎక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది మీకు కనిపించలేదు? లేదు, అతను పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడుతున్నాడు, ఓ మాట్లాడతాడు. కాకపోతే డబ్బింగ్ మేము వాయిస్ వచ్చి డబ్బింగ్ చెప్పించాం. ఓకే. బట్ తెలుగు మాట్లాడతాడు, అర్థం చేసుకుంటారు, బాగా చెప్తారు. ఈజ్ హీ హార్డ్ వర్కర్? యా, ఇంకా సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, మంచి ఫైట్స్ కానీ సాంగ్స్లో కానీ బాగా ఈజీ చేశారు, ఈజీగా ఓకే. చేశారు. శ్వేత గారు మీకు ఎలా అనిపించింది అసలు అమన్తో జర్నీ, తన యాక్టింగ్ కానీ? హీ ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. Okay. సో తను అంటే యాజ్ సర్ రైట్లీ సెట్ తెలుగు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు. అండ్ ఈవెన్ ఒక లైక్ నాన్ స్టాప్ కంటిన్యూస్ ఇంటరాక్షన్ కావచ్చు విత్ హిస్ అదర్ యునో కో స్టార్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ లైక్ maximum 2-3 takesలో హీ డెలివర్డ్ like wonderful job. Okay. And I think that acting training కూడా తీసుకున్నట్టున్నాడు. And he's very professional, I can say that. Very dedicated. So it was a good experience. యా. మురళి గారు ఏంటి అసలు మీరేమైనా యాక్టర్స్ని సెలెక్షన్ విషయంలో ఏమైనా కొన్ని అంటే వీళ్ళే ఉండాలి, వీళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనేది ఏమైనా చెప్పారా? అంటే నేను ఏం కంప్లీట్గా చెప్పాలి, డైరెక్టర్ గారికి వదిలేసి. డైరెక్టర్ అతని సెలెక్ట్ చేశారు, ఓకే. నేను ఓకే అన్నా. కానీ సినిమా కూడా 40 daysలో కంప్లీట్ చేశారు. ఓ ఓన్లీ 40 days అయింది, ఎస్ సార్, 40 days కంప్లీట్ ఓ చేశాను. నేను 3 సార్లు ఈ బొమ్మని వచ్చాను అంతే. ఇంకా నేను ఎప్పుడు రాలేదు షూటింగ్కు. యా. మొత్తం కంప్లీట్ ఆయనే చూసుకుని ఆయన కంప్లీట్ చేశాను. ఎక్కడ జరిగింది అసలు కంప్లీట్ షూట్ అంతా? ఇక్కడ టోటల్ హైదరాబాద్ అండ్ వైజాగ్ అండి. ఓకే. మ్యాక్సిమం హైదరాబాద్ చుట్టుపక్కల. టోటల్ మొత్తం తెలుగు స్టేట్స్లోనే యా, కంప్లీట్ పక్కా తెలుగు. యా. అయితే హీరోయిన్స్ విషయానికి వస్తాయి అసలు. ఎస్, ఒక అమ్మాయి చెన్నై, అమ్మాయి వచ్చి విశాఖ ధీమన్, మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్. ఓకే. ఇంకో అమ్మాయి దీపికా రెడ్డి, షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. ఓ హైదరాబాదీ. ఎస్, పక్కా హైదరాబాదీ. సో ఇద్దరు కూడా అందరు ఎవ్రీబడి మంచి కోఆపరేట్ చేశారు, అద్భుతంగా. వాళ్ళిద్దరు కూడా ఇండస్ట్రీకి కొత్తనే? యా, ఫస్ట్ ఫిలిం అండి. ఓకే. నాకేంటంటే ఈ సినిమా కథలో నేను ఎవరిని కూడా అంటే ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది మా శ్వేతని, అంటే ఒక గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్ని తీసుకుంటే నాకు క్యారెక్టర్ కనపడుతుంది. ప్రతి ఒక్కరు ఫ్రెష్ హీరోయిన్ కావాలి, అందుకోసం అందులో ఒక అమాయకత్వం హీరోయిన్లో, అటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఓకే. సో అట్లా ఇంకో దీపిక అనే అమ్మాయి ఇంకో షేడ్లో ఉంటుంది. సో ఆమె ఎలా కావాలో నేను అలా అనుకున్నాను. సో దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసాం. పక్క ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్స్ ఫస్ట్ మూవీ, అండ్ హీరో ఆల్సో తను చేశాడు, కానీ ఇది రిలీజింగ్ ఫస్ట్ మూవీ మనదే. ఓకే. 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 శ్వేత, మీ జర్నీ ఎట్లా కంటిన్యూ అయింది? టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? సో నేను ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా ఒకటి చేశాను, రాణి అని, Okay. ఇన్ విచ్ ఐ ప్లే 4 characters అనమాట. సో ఇట్స్ 1 hour 35-minute డ్యూరేషన్ ఫిల్మ్. సో ఆ సినిమా వీఆర్ ట్రయింగ్ టు పిచ్ ఇట్ టు అన్ OTT ప్లాట్ఫామ్. ఓకే. అది కాకుండా కూడా వేరే ఫిల్మ్స్ అవి ఉన్నాయి టు బీ రిలీజ్డ్. అయితే సైకిల్ అని ఒక సినిమా చేశాను అనమాట, ఇన్ విచ్ మై కోస్టార్ సూర్య భరత్ చంద్ర. సో తను సార్ ఇంకొక సినిమా డైరెక్ట్ చేశారు, సంత అని. ఐ థింక్ దట్స్ గోయింగ్ టు గెట్ రిలీజ్ నెక్స్ట్. Yeah. సో దానిలో హీ వర్క్డ్ యాజ్ అ హీరో ఇన్ దట్ ఫిల్మ్. సో తను సైకిల్లో నా కోస్టార్ అవ్వడం జరిగింది. Okay. సో సార్ ఈ సినిమాకి కాస్టింగ్ కాల్ పెట్టినప్పుడు లైక్ ఇలా కాప్ క్యారెక్టర్కి సార్ వాజ్ లుకింగ్ అట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు సూర్య నన్ను రెఫర్ చేయడం జరిగింది అనమాట. జరిగినప్పుడు నా వేరే ట్రైలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సార్ చూసి పిలిచి లైక్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. అండ్ సెట్లో కూడా ఒక రియల్ పోలీస్ ఆఫీసర్, అంటే చాలామంది లైక్ సెట్కి వెళ్ళిన తర్వాత లైక్ మా టీంలో ఇన్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ద పోలీస్ దే వాజ్ అ రియల్ ex-ACP ఆఫీసర్ ట్రైన్డ్ మీ అనమాట. సో ఇలా ఉంటుంది మీరు, అండ్ డెఫినెట్లీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఏ ఈజీ జాబ్ అని ముందే చెప్పారు సార్. ఓకే. సో దట్ ఈస్ హౌ. ఏంటంటే ముఖ్యంగా తను అన్నట్టు ఈ సినిమాలో ఏంటంటే పోలీస్ అనగానే తెలుగు సినిమాలలో అంటే వాళ్ళ సరి అయిన క్యాప్ కానీ లేదా స్టార్స్ కానీ కొన్ని సినిమాలు అన్నీ కాదు అలా చేస్తున్నారు. మనం చేసేది ఉంటే ప్రతిదీ తెలుసుకొని ఒక డిపార్ట్మెంటల్ వ్యక్తి ఉండాలని మా మిత్రుడు యాదగిరిరాజు ex-DSP అంతా రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్ ఉండాలని అతని ద్వారా టోటల్ డిపార్ట్మెంట్ డ్రెస్లను కుట్టించేసి మా ప్రొడ్యూసర్ గారితో చెప్పి సార్ ఇలా ఉందంటే గోయడ్ అన్నారని యూనిఫామ్ మొత్తం షూస్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి
నో రెంట్, మేము కుట్టించాం. సినిమా టోటల్ డిపార్ట్మెంట్లో శ్వేత సెలెక్షన్ కూడా అలాగే జరిగింది. అమ్మాయి కరెక్ట్గా ఒక యూపీ క్యాడర్ ఐపీఎస్ ఫ్రెష్ లుక్ కనబడాలి. ఇట్లాంటి క్యారెక్టర్ ఎవరు దొరుకుతారంటే నేను ఒక ఫోటో చూశాను, అంత చూసి మా వాడు హీరో సూర్యభరత్ చంద్రని అడిగితే తన నెంబర్ ఇచ్చారు, మాట్లాడాను, అప్రోచ్ అయింది. సో ఆడిషన్లో అద్భుతంగా అప్పుడే అనిపించింది పర్ఫెక్ట్ శ్వేతావర్మ. ఓకే. సో మీ సినిమా చూస్తే తను రియల్ పోలీస్ ఆఫీసర్ని పెట్టారా వీళ్ళు అన్నట్టుగా ఉంటుంది. నాట్ ఓన్లీ హర్ బట్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో వాళ్ళు టోటల్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఎస్ఐ క్యాడరు, కానిస్టేబుల్, హోమ్ గార్డ్ అందరూ రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టినట్టుగా ఉంటాం. బట్ దే ఆర్ యాక్టర్స్. సో వెరీ ఇంప్రెసివ్. యాక్చువల్లీ శ్వేత మాకు కూడా చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది, చూడాలి ఇంకా. నో మేకప్ ఆల్సో ఫర్ ద క్యారెక్టర్. యా, మా కోసం ఒక డైలాగ్, ఒక పవర్ఫుల్ డైలాగ్ ఏదైనా. ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మినా మోసపోకండి అని నెత్తి నోరు కొట్టుకొని ప్రతి చోట న్యూస్ పేపర్లలో, టీవీలలో, ఇన్ఫ్యాక్ట్ సైబర్ క్రైమ్ యాడ్స్ కూడా వేసి నేను మీకు చెప్తున్నాం. అయినా కూడా మీరు మోసపోతున్నారు. మోసపోయిన వాళ్ళకి వాళ్ళు బెదిరించినమ్మటే మీరు లొంగిపోతున్నారు. ఒక పోలీస్ వ్యవస్థ మీ రక్షణ కోసం పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉన్నారని ఎందుకు గుర్తించట్లేదు? ఒక 100 నంబర్ మీరు డైల్ చేస్తే మీరు ఎక్కడున్నారో పోలీసులు 5 నిమిషాల్లో ఆర్ వాళ్ళకి అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర నుండి మిమ్మల్ని రీచ్ అవుతారు. ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరించినా, దొంగతనం చేసినా, ఏం చేసినా సరే మీరు బెదిరించే వాళ్ళకి భయపడకండి. బీ స్ట్రాంగ్, బీ కరేజస్. స్వీయ రక్షణ, సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనల్ని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అంటే వెంటనే మీరు వాళ్ళకి లొంగిపోకండి. రిమెంబర్, మీ రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ అనేది మన దేశంలో ఉంది. ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ, ప్లీజ్ రిమెంబర్. యా, నైస్. యాక్చువల్లీ నిజంగా ప్రెస్ మీట్లో పోలీస్ ఆఫీసర్ మాట్లాడినట్టు అనిపించింది మాకైతే. వెరీ నైస్, వెరీ నైస్. మురళి గారు, ఏంటి ఫస్ట్ సినిమా తీశారు, ఎలా అనిపించింది? ఇందాక ఆల్రెడీ చెప్పారు మూవీకి సంబంధించి చాలా, అంటే స్టోరీ విన్నప్పుడు కంటే సినిమా చూసిన తర్వాత, సినిమా కంప్లీట్ అయ్యాక చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ ఇంకా ఫర్దర్గా ఎలా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారు ఇండస్ట్రీ? నేను చూస్తున్నా ఎంత తొందరగా రిలీజ్ అవుతుంది, యా, చూడాలి పోయి థియేటర్ అనిపిస్తుంది. ఇంకా తీయాలనుకుంటున్నారా మూవీస్ అన్ని? నెక్స్ట్ మన ప్రవీణ్ చంద్రతో మాట్లాడినా, ఓకే, ఈ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఓకే మీరు స్టోరీ ఏమి చెప్పి మళ్ళీ ఇంకోటి కొత్త తీస్తా అని చెప్పాను. ఫస్ట్ మూవీ చాలా ఇంప్రెషన్ కలిగించింది ఇండస్ట్రీ మీద మీకు. ఓకే, శ్వేత, మరోసారి మీ దగ్గరకు వస్తే, అంటే ఆల్రెడీ ఒక రిటైర్డ్ ఆఫీసర్ని తీసుకొచ్చారు. సో ఆయన మీకు ట్రైన్ అప్ చేశారు. దాంతో పాటే అంటే మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా మంది పవర్ఫుల్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే స్వాతి లక్రా కావచ్చు, వాళ్ళందరూ. మీరు ఏమైనా వాళ్ళు చూసారా? అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు? అంటే మనకి క్లిప్పింగ్స్ వస్తాయి ఆల్రెడీ న్యూస్లో కావచ్చు, అవన్నీ అబ్జర్వ్ చేశారా? డెఫినెట్లీ. నేను ఈ క్యారెక్టర్కి ప్రిపరేషన్కి టైం తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అనగానే లైక్ యునో యూజువలీ సినిమాల్లో ఏంటి అంటే యాజ్ సర్ రైట్లీ సెడ్, రైట్గా రిప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి నేను ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ డిఫరెంట్ స్టేట్స్లో ఎలా ఉంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎస్పెషలీ మనం ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ ఆబ్వియస్లీ ఐ వెంట్ త్రూ వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, లేకపోతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, దర్ ఇస్ అ సర్టన్ grace in the way they talk and it's very natural. Adi it's not pretentious. So adi observe cheyadam jarigindi and there was a workshop for the character anamata, in which proper salute cheyadam nundi how do you walk, how do you like ivanta, it's very important actually. idi train nen train ayyanu anamata for the character. సో ఎక్స్ఏసీపీ యాదగిరాజు సార్ కూడా చెప్పాను, నువ్వు సివిల్స్ రాసి పోలీస్ ఆఫీసర్ అయిపో. ఎందుకు? యాక్చువల్లీ ఎంత టైం పట్టింది మీకు టోటల్గా ఒక కంప్లీట్ రియలిస్టిక్గా ఉన్న పోలీస్ ఆఫీసర్ కింద ట్రైన్ అప్ అవడానికి ఎంత టైం? ఆల్మోస్ట్ ఒక 2 to 3 weeks అండి, బికాస్ ఐ హ్యాడ్ టు డూ మై హోంవర్క్. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నడవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మాకు సినిమా సార్ క్యారెక్టర్ ఇచ్చినప్పటి నుండి షూట్కి మాకు ఐ హ్యాడ్ దట్ టైం. సో ఒక 2 to 3 weeks వర్క్షాప్ అయిందనమాట ఫర్ ద క్యారెక్టర్. సో ఐ థింక్ దట్ రియలీ హెల్ప్డ్. ఓకే, ప్రవీణ్ గారు, అసలు ఈ సినిమాకి సంబంధించి ప్లస్లు ఏంటి? ఎందుకు ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ చూడాలి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? తప్పకుండా. బేసికల్గా నేను వరంగల్ అన్నది, ఓకే, నేను థియేటర్ నుంచి వచ్చాను. అంటే డ్యాన్స్ బ్యాలెన్స్ చిన్నప్పటి నుంచి, ఐ మీన్ ఇంటర్మీడియట్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా పర్ఫార్మెన్స్ చేశాను థియేటర్.
యాజ్ ఎ డాన్స్ డైరెక్టర్గా Okay. అన్ని బ్యాలెన్స్ నృత్య నాటకాలు ప్రతిదీ కూడా ఒక మెసేజ్ పబ్లిక్లో ఏదో చెప్పాలి మనం అనేది నాకు ఫస్ట్ నుంచి ఒకటి ఉంది. బట్ ఇప్పుడున్న అంత కమర్షియల్ వాల్యూస్లో మనం కమర్షియల్ సినిమాలు చేస్తే కమర్షియల్ సినిమాలతో పాటు కొంత మెసేజ్ ఇస్తే సమాజానికి తప్పకుండా ఉపయోగపడే జనం చూస్తారు. అలా అప్రోచ్ అయ్యి మా మురళీ సార్ని, మా ప్రొడ్యూసర్ మురళీ మచ్చ గారిని, సార్ ఇది సబ్జెక్ట్, తను కూడా నా టేస్ట్ తగ్గట్టు ఎంపడే యాక్సెప్ట్ చేసి వెళ్దామన్నారు. సో నాకు ఎందుకు హ్యాపీ ఉందంటే ప్రతి సినిమాలో కూడా నేను ఏదో కొంత, ఇప్పుడు రాబోయే సంత అని ఇంకో సినిమా ఉంది, అది బ్యాక్ టు బ్యాక్ వస్తుంది, ఓకే అది కూడా కొంత లవ్లో కానీ మెసేజ్ ఉంటుంది. సో ఇంతకుముందు బంతిపూల జానకి అనే సినిమా చేశాను. నేను యాక్చువల్లీ అక్కడికే వద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా దెన్ రిగార్డింగ్ ఇప్పుడు ఈ పోలీస్ క్యారెక్టర్ గురించి, శ్వేత గురించి ఇంకా చెప్పాలంటే తను వన్స్ ఒక్కసారి మనం యాక్షన్ చెప్తే అప్పుడు లాస్ట్ ప్యాకప్ అయ్యే వరకు ఆ మూడ్లో ఉండి తను ఎవరు పక్కకు వచ్చి పిలిచినా కానీ మాట్లాడని పరిస్థితి, అంటే అందులో అంత లీనమైపోయి అద్భుతంగా క్యారెక్టర్ చేసింది. రేపు మంచి పేరు వచ్చేందంటే తనకే వస్తుంది. ఓకే తను ఇంకా నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మంచి మంచి క్యారెక్టర్స్, మంచి అంటే హీరోయిన్ అని కాకుండా రకరకాల క్యారెక్టర్స్ చేయగలిగే ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి శ్వేతా వర్మ అని నేను గట్టిగా చెప్పగలను. నెక్స్ట్ మీరు సోహెల్తో కూడా మూవీ చేసినట్టున్నారు. యా యా సోహెల్ ప్రెసెంట్ బిగ్ బాస్లో ఉన్నాడు, అందరూ కూడా తను విన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. సోహెల్ గురించి మీ కామెంట్. సోహెల్ అప్పుడు రేయాన్ రాహుల్ అనేవాడు పేరు సోహెల్ది. ద బెల్స్ అనే మూవీ అవును తను ఒక 5-6 సినిమాలు చేసింది, కానీ అప్పటికి చిన్న చిన్న సినిమాలు చేసిండు, చిన్న క్యారెక్టర్స్ చేశాడు. బట్ ద ఫస్ట్ మూవీ ద బెల్స్, అది యాజ్ ఏ సోలో హీరోగా యా మంచి నటుడు. కాకపోతే ఆయనకు టైం రాలేదేమో, చూద్దాం ఈ బిగ్ బాస్ తర్వాత ఏమన్నా వస్తుంది. యా అది మనం ఇంట్రొడ్యూస్ చేసినట్టే యాజ్ ఏ హీరోగా, మెయిన్ హీరో అంటే నేను ఇంట్రొడ్యూస్ చేశాను. బిగ్ బాస్లో సోహెల్ విన్ అవుతాడంటారా? అంటే తన దగ్గర నుండి చూసారు కాబట్టి, ఆల్రెడీ ఒక సినిమా కూడా చేశారు, తన క్యారెక్టర్ కావచ్చు, తన మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, అన్ని కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. యా మీరేమనుకుంటున్నారు? విన్ అవుతాడా లేదా అని మనం చెప్పలేము అక్కడ ఏంటో, కానీ యా ఫైనలిస్ట్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. Yeah. అంటే త్రీ మెంబర్స్లో సోహెల్ టాప్ 3లో సోహెల్ ఒకటి ఉంటాడు. సోహెల్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం పక్కా ఖుషి అయిపోతారు మీరు చెప్పిన కామెంట్కి. యా శ్వేత, మీరేమంటారు? అంటే మనం కంప్లీట్గా మళ్ళీ ఈ మూవీ విషయానికి వచ్చేద్దాం. మొత్తం మూవీ అంతా జర్నీలో మీకు ఎలా అనిపించింది? మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ కావచ్చు, అంటే విశాఖతో కావచ్చు, ఇంకొక హీరోయిన్తో కావచ్చు, అండ్ హీరోతో కావచ్చు, ఎట్లా అనిపించింది జర్నీ? ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ అండి, ఎందుకంటే దీపిక షీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ షీఈ్ ఆల్సో అ డెంటిస్ట్ అనమాట. అండ్ అమన్ కూడా ఈజ్ వెరీ గ్రౌండెడ్. సో ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో కూడా ఏంటి అంటే ఇట్ వాజ్ లైక్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ కానీ ఒక్కసారి సెట్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు ఉంటారు. సో నాకు ఐఎమ్ ఇన్ మై ఓన్ వరల్డ్ అనమాట యాజ్ ఆ క్యారెక్టర్. నాకు ఈ సినిమాలో with everybody in the team, I think it was a wonderful journey. అది కాకుండా పర్సనలీ నాదొక మోనోలాగ్ ఉంటుంది, ఇట్స్ 4-minute మోనోలాగ్ అనమాట. సో అది నిన్న ఆడియో లాంచ్లో ప్లే చేయడం జరిగింది పెద్ద స్క్రీన్ మీద. సో అది నా సీన్ నేను చూసుకున్నప్పుడు ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. నాకే గూజ్ బంప్స్ వచ్చాయి, అది నేనే నా చేసింది అని. అండ్ ఐ కుడ్ సీ దట్ నన్ను నేను చూసుకోలేదు అక్కడ, ఐ సా పోలీస్ ఆఫీసర్. సో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాజ్ అంటే మనకి చాలా సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ మనం స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా కొన్ని ప్రాజెక్ట్స్కే వస్తుంది. సో ఐ ఆమ్ సో గ్లాడ్ దట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మురళీ సార్కి అండ్ ప్రవీణ్ చంద్ర సార్కి. అండ్ ఐ థింక్ ఈ సినిమా ఇస్ సంథింగ్ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు కూడా రిలేట్ అవ్వగలుగుతారు. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ది కమర్షియల్ ఎలిమెంట్స్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ క్రైమ్ జోనర్ ఫిల్మ్ విచ్ విల్ ఆల్సో ఎంటర్టైన్ ది ఆడియన్స్. ప్రవీణ్ గారు, ఒకసారి హీరో క్యారెక్టర్ విషయానికి వస్తే, మీరు ఇందాక నుంచి సోషల్ ఎలిమెంట్స్ అంటూ చెప్తున్నారు, అక్కడ హీరో కూడా సోషల్ సర్వీస్ చేస్తున్నట్టే మీరు రిలీజ్ చేసిన టీజర్ల వాటిలో కూడా కనిపించింది. ఏంటి అసలు హీరో క్యారెక్టర్ ఏంటి? అంటే ఒక సోషల్ సర్వీస్ చేసే ఒక కామన్ మ్యాన్ పడే ప్రాబ్లం కింద అని మాకు అనిపించింది అసలు 100% మీ వాయిస్లో. అదే అండి, కామన్ మ్యాన్ పడే పాటలు ఎలా అంటే ఐ మీన్ అతను ఎలా ఫైట్ చేస్తాడు సొసైటీ మీద అనేది సినిమా. ఓకే. సో అందులో ఒక చిన్న థ్రెడ్, ఒక చిన్న సస్పెన్స్, థ్రిల్లింగ్,
మిస్టరీ అది ఏదనేది మనం సినిమా చూడాలి. కంప్లీట్ థ్రిల్లింగ్ గురించి చెప్తున్నారు. మరి కొంత ఎంటర్టైన్మెంట్ కోరుకునే అంటే కొంచెం కామెడీ కోరుకునే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. వారి కోసం ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీ? దెన్ మీరు అన్నది కరెక్ట్. బట్ ఎక్కడ కూడా మేము అంటే సస్పెన్స్ థ్రిల్లర్లో ఓకే అంటే నా ఉద్దేశం కామెడీ పెడితే దానివల్ల డివియేట్ అవుతుంది subject. టెంపో మిస్ అవుతుందేమో, జనం డివియేట్ అవుతారని ఒక చిన్న ఆలోచనతోని యాక్చువల్ ఫస్ట్ అనుకున్నాం ఎక్కడైనా కామెడీ పెడదాం, కావాలని పెట్టేటట్టు లేదు అక్కడ పరిస్థితి. ఓకే సో పక్కాగా వితౌట్ ఎనీ కామెడీ ప్రేక్షకులు సినిమా చూసి బయటకు వచ్చే వరకు అరే అయిపోయిందా అప్పుడే ఈ 2 hours మూవీ అప్పుడే అయిపోయిందా ఇంకా ఉంటే బాగుండు, ఓకే అప్పుడు ముగించేసాం మేము. శ్వేత గారు మీ క్యారెక్టర్ అనేది మాత్రం చాలా ఇంప్రెసివ్గా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు మూవీ చూడాలా అనిపిస్తుంది. మా కోసం ఇంకొక డైలాగ్. ఇంకో డైలాగ్. యా ఓకే, సో ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయడం జరుగుతుంది. సో సినిమా గురించి వద్దు, ఏదైనా ఒక డైలాగ్. ఎస్పెషల్లీ విమెన్ గురించి సేఫ్టీ సర్వీసెస్ అన్నీ ఉన్నాయండి. షీ టీమ్ అనేది మీ అందరి గురించి ఉంది, 181. అండ్ మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఫోన్ నుండి మీ లైవ్ లొకేషన్ ఏదైతే ఉందో అది మీ ఇంట్లో వాళ్ళకి ఆర్ మీరు ఏ లొకేషన్, మీరు సపోజ్ హాస్టల్స్లో ఉన్న ఎక్కడున్న మీ ఫ్రెండ్స్కి ఆ లైవ్ లొకేషన్ అనేది షేర్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ పోలీస్ మానిటర్ చేసే హాక్ ఐ అనే ఒక యాప్ ఉంది, అది కూడా మీ ఫోన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడుతున్నప్పుడు టెక్నాలజీ హ్యాస్ టు బీ అవర్ బెస్ట్ ఫ్రెండ్. సో పోలీస్ అనేవాళ్ళు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్లీ దాన్ని సాల్వ్ చేస్తారు. బట్ బిఫోర్ దాట్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి టెక్నాలజీలో జస్ట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టరే కాకుండా యూజ్ యువర్ ఫోన్ ఫర్ యువర్ ప్రొటెక్షన్ ఆల్సో. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో అనేది మనకు తెలీదు. మనం ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలీదు. సో మనల్ని అండ్ పెప్పర్ స్ప్రే ఇవన్నీ క్యారీ చేసుకోండి. సో డెఫినెట్లీ దిస్ ఇస్ సంథింగ్ యాజ్ ఇప్పుడు చాలామంది విమెన్ టీమ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఏంటి అంటే దే విల్ రీచ్ అవుట్ టు యూ. బట్ యాజ్ అ విమెన్ మన సెల్ఫ్ డిఫెన్స్, మన సెల్ఫ్ ప్రొటెక్షన్కి ఏంటంటే ఇప్పుడు టైమ్స్ కూడా అసలు బాగాలేవు. సో టేక్ కేర్. అండ్ దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ద ఫిల్మ్. నేను అదే చూసాను, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని టోటల్ మెసేజ్ మాకు ఇచ్చినట్టున్నారు అనిపించింది. No, but I think this is something which I wanted to tell అన్నమాట అందరు అమ్మాయిలకి కూడా. ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ టైంలో అందరికీ చెప్పాల్సినటువంటి మెసేజే. ఒక్కసారి మురళి గారు ఇంకా మిగిలిన విషయాలకు వస్తే మూవీకి సంబంధించి సాంగ్స్ ఎన్ని సాంగ్స్ ఉంటున్నాయి, అంటే వీరి పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది, డాన్సెస్ ఏ రకంగా ఉన్నాయి, ఆ విషయాలన్నీ మాకు వస్తాయి. దెన్ ఒకటి కంటిన్యూ చేస్తా శ్వేత చెప్పిన దానికి ఇష్యూకి. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సినిమాలో ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిల తల్లిదండ్రులే భయపడుతున్నారు పిల్లలు పోయేటప్పుడు బయటికి ఇలా ఉండాలి అలా ఉండాలి. అట్లా కాకుండా మేమేమని చెప్తున్నామంటే అబ్బాయిలను కూడా, అంటే చాలామంది సొసైటీ చాలా విషయాలు చెప్పారు సమాజంలో, మేమేమంటాం అంటే అబ్బాయిని కూడా పెంచేటప్పుడు పద్ధతిగా పెంచాలి, తప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మాయిలకి అనే విధంగా వాడి కొడుకు వాళ్ళు చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్తే అప్పుడు అమ్మాయి కొంతవరకైనా సేఫ్ అవుతుంది అనేది ఈ సినిమా మెయిన్ ఉద్దేశం. సో అది అమ్మాయితో పాటు అబ్బాయికి, అమ్మాయి ఇలా డ్రెస్ వేసుకుంది అలా డ్రెస్ వేసుకుంది ఓకే, యాక్చువల్లీ ఖచ్చితంగా అమ్మాయి ఇలా ఏడవద్దు అని చెప్పే కంటే నువ్వు అమ్మాయిని ఏడిపించొద్దు అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి, చాలా బాగా చెప్పారు. సో మిగిలిన వారి గురించి సాంగ్స్ కావచ్చు, మ్యూజిక్ సాంగ్స్, దీనికి మ్యూజిక్ వచ్చి రఘురాము. అతను 2-3 సినిమాలు చేశాడు కానీ ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది అతనికి. మంచి అంటే నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు సోలో బతికే సో బెటర్ అనే సినిమాకి లిరిక్ కూడా రాశాడు అతను. మంచి లిరిక్ రైటర్, అదే మంచి సింగరు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టరు. దీంట్లో అంతా ఫేమస్ లిరిక్ రైటర్సే ఉన్నారు. కాసర్ల శ్యామ్ ఒక పాట రాశాడు, మీకు తెలుసు అనుకుంటా, రాములో పాట. నా కజిన్ అవుతాడు శ్యామ్. సో దీనికి ఒక మంచి పాట ఇచ్చాడు. అలాగే మిగతా 3 లిరిక్ రైటర్స్ ఉన్నారు. ఒకటి రఘురామ్ రాశాడు, ఒకటి సురేష్ బత్తిని రాశాడు, ఒకటి బండి సత్యం రాశారు. దీనికి మంచి ఒక్కొక్క పాటకి ఒక్కొక్క మాస్టర్ని పెట్టడం జరిగింది డాన్స్. బేసికల్గా నేను కొరియోగ్రాఫర్ని కావడం వల్ల ఈ పాటకు ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చి నా టేస్ట్ ద్వారా నేను చేయించుకున్నాను. సో నేను పిట్టల ద్వారా సినిమాకి ఫస్ట్ నా కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీ, బిఫోర్ డైరెక్టర్. అదొక్క సినిమా నేను కొరియోగ్రాఫర్గా ఎంటర్ అయిన ఇండస్ట్రీకి 96లో. సో ఇప్పుడు అది బంద్ చేసి డైరెక్టర్గా ముందుకు పోతున్నాను. అందుకోసం ఆ పాటల మీద నాకు ఆ టేస్ట్ ఉంటుంది బాగా. సాంగ్స్ ఎలా ఉండాలి,
దానికి ఏ టైప్ ఆఫ్ కొరియోగ్రఫీ ఉంటుంది, దానికి కంటెంట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ. సో అందరూ శిరీష్ మాస్టర్ని స్మార్ట్ శంకర్ చేశాడు, డాన్స్ మాస్టర్, దీనికి ఒక పాట చేశాడు. ఓకే. అలాగే కపిల్ మాస్టర్ సీనియర్ మాస్టర్, అతను ఒక 2 పాటలు చేశాడు. ఇంకోటి విఘ్నేష్ మాస్టర్ అని అతను ఒక పాట చేశాడు. సో ముగ్గురు డ్యాన్స్ మాస్టర్ 4 పాటలు మంచి బాగా వచ్చాయి. రైట్. చివరిగా ప్రొడ్యూసర్గా మురళి గారు, మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? ఎందుకంటే ప్రేక్షకులంతా చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? అట్ ద సేమ్ టైం ప్రేక్షకులకి మీ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మూవీ 25th డిసెంబర్ రిలీజ్ చేస్తాను. యా, ఓకే. మీరు అందరు తప్పకుండా చూడాలి, చాలా బాగా క్రైమ్ బాగుంది సినిమా, చూడండి. శ్వేత, మీరేం చెప్తారు ప్రేక్షకులకి? సో డిసెంబర్ 25th రిలీజ్ అవుతుందండి అన్ని థియేటర్స్లో. సో సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని డూ వాచ్ దిస్ సినిమా, ఎందుకంటే రియల్గా జరుగుతున్న సిచ్యువేషన్స్ని మైండ్లో పెట్టుకొని తీసిన సినిమా విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో మీరు ఎంటర్టైన్ డెఫినెట్లీ అవుతారని వీఆర్ హోపింగ్. సో డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ December 25th. ప్రవీణ్ గారు మీరు? ఎస్, అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మా సినిమాను తప్పకుండా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఒక మంచి సినిమా చూసిన తృప్తి మీకు కలుగుతుంది. తప్పకుండా 25th మీరు థియేటర్కి రావాలని కోరుకుంటున్నాను. యా, మీ అందరికీ, మీ ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్ మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఖచ్చితంగా కూడా మీ సినిమా హిట్ అవ్వాలి, మరిన్ని సినిమాలతో మా ముందుకు రావాలి, మమ్మల్ని అందరినీ కూడా అలరించాలని కోరుకుంటున్నాం. చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ మహా న్యూస్. నమస్తే.